హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అభిజ్యోతి. సో చాలా హెల్త్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. బట్ మీరందరూ చూస్తున్నారు, వెళ్తున్నారు, బట్ లైక్ చేయడం లేదు. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ నా ఛానల్కి అయితే గ్రోత్ ఇవ్వండి. సో ఈరోజు నేను చెప్పబోతున్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా బాగా సపోర్ట్ అవుతుంది. దాని పేరు ఫుడ్ అడల్ట్రేషన్. ఏంటంటే ఫుడ్ అడల్ట్రేషన్. అసలు ఫుడ్ అడల్ట్రేషన్ అంటే ఏంటి అంటే కనుక మనం తింటున్న ఆహారంలో చాలా రకాలుగా కల్తీ అనేది జరుగుతుంది. ఓకే, తినే ఆహారంలో కల్తీ జరగడాన్ని ఫుడ్ అడల్ట్రేషన్ అంటారు. తినేది అవనియండి, తాగేది అవనియండి, వేరేది ఏదైనా కూడా, కూరగాయలైనా, పప్పు దినుసులైనా, తినే ధాన్యమైన, బియ్యమైన, ఏదైనా పప్పులు, ఉప్పులు, ధాన్యాలు, పిండి జాతులు ఏదైనా సరే, కూరగాయలతో సహా ప్రతి దాంట్లో జరిగే కల్తీనే మనం ఫుడ్ అడల్ట్రేషన్ అంటాం. సో టాపిక్ గురించి తెలుసుకోవాలి అంటే కనుక ఎండింగ్ వరకు ఉండండి. స్టే ట్యూన్ టు ద టాపిక్, అస్సలు మిస్ చేయకండి. ఎన్ని రకాలుగా ఫుడ్ అడల్ట్రేషన్ అనేది ఎవ్రీడే లైఫ్లో మనకు జరుగుతుంది అంటే కనుక స్టే ట్యూన్ టు ఎండింగ్. ఓకే, అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదా కల్తీ జరుగుతూ ఉంటుంది అని. ఇది ఎందుకు చేస్తారు అంటే కనుక యూజువల్గా తక్కువ రేటుకి అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంలో ఒక ఐటెంని అడల్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి పాలు. సో ఈ పాలు అనేది ఒక పాలల్లో వాటర్ అనేది కలుపుతూ ఉంటారు. అక్కడ కొంచెం మనకు కల్తీ అవుతుంది. క్వాంటిటీ ఎక్కువ పెరుగుతుంది, అమౌంట్ అనేది తగ్గించి అమ్మచ్చు అనే ఉద్దేశంలో, ఎక్కువ శాతం అమ్మచ్చు అనే ఉద్దేశంలో అక్కడ జరుగుతుంది. ఓకే, ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టడానికి చెప్పట్లేదండి. జస్ట్ జనరల్గా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే, అండ్ ఇంకా ఉదాహరణకి ఏంటి అంటే ఎక్కువగా కాపు కాయాలని చెప్పి సాయిల్లో, మట్టిలో లేదా మొక్క వేరుల్లో కూడా మనం కొన్ని రకాల అడల్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంటాం. ఓకే, మోతాదు పెంచడానికి అని చెప్పేసి ఈ అడల్ట్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలాంటిగా ఎన్ని రకాల అడల్ట్రేషన్ ఉన్నది అనేది తర్వాత చూద్దాము. కొన్ని రకాల అడల్ట్రేషన్ అనేది మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు పాలు గురించి చెప్పాను కదా. రెండవది వచ్చేసి బ్లాక్ పెప్పర్. ఏమంటారండి, బ్లాక్ పెప్పర్ని మిరియాల గింజలు. ఓకే, సో బ్లాక్ పెప్పర్ని దేంతో యాడ్ ఆన్ చేసుకోవచ్చు అంటే పపాయ సీడ్స్ ఉంటాయి కదా, బొప్పాయి గింజలు, అవి బ్లాక్ పెప్పర్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దానివల్ల కూడా మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఎందుకు కామన్గా అడల్ట్రేషన్ అంటే మిరియాల కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే దాన్ని ఎక్కువ క్వాంటిటీలో పెంచడానికి. ఓకే, అలాగే టీ పొడి కానీ, కారపు పొడి కానీ, నెయ్యి కానీ. ఇప్పుడు నెయ్యి చూడడానికి చాలా ప్యూర్గా, కలర్ఫుల్గా, ఎల్లోగా కనిపిస్తుంటుంది. అందులో ఇంత నెయ్యిలో డాల్డా కలిపినా మనకి తెలియదు. కొన్ని రకాల వనస్పతిస్ కలపచ్చు, దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంటుంది. కామన్గా నేను కొన్ని రకాలు మాత్రమే చెప్పాను, ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. ఓకే, సో ఇది ఒక 3 రకాలుగా జరుగుతూ ఉంటుందండి. ఆ 3 రకాలు ఏంటి అంటే ఇంటెన్షనల్గా కలిపేది అవ్వచ్చు, ఇన్సిడెంటల్గా కలిపేది అవ్వచ్చు, మెటాలిక్గా కలిపేది అవ్వచ్చు. ఇంటెన్షనల్గా కలిపేది ఏంటి అంటే నేను ఇప్పుడు వరకు చెప్పాను కదా, కావాలని జరిగేవి. ఓకే, మిరియాలు అవనియండి, పాలు అవనియండి, మంచినీళ్ళు అవనియండి, లేకపోతే ఇంకోటి మిరప్పొడి, సాడస్ట్ కలిసిపోతుంటుంది మిరప్పొడిలో. అందుకే మిరపకాయల పొడి కూడా కొన్ని రకాల క్వాలిటీ చూసుకొని యూజ్ చేసుకోండి అని చెప్తూ ఉంటాం. లేదు అంటే మీరు మిరపకాయలే తెచ్చి మీరు పొడి పట్టించుకుంటే ఇంకా మంచిది. ఓకే, ఇంకా చెప్పాను కదా పెప్పర్ అని. ఇలాగ చాలా రకాలుగా ఉంటూనే ఉంటాయి. కావాలని కలిపి డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంలో ఇది చేస్తూ ఉంటారు. ఓకే, 2 ఇంటెన్షనల్గా కాకుండా ఇన్సిడెంటల్గా. ఇది ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మజ్జిగ జనాలు ఎక్కువవుతున్నారని తెలిస్తే వాటర్ వేసి పెంచుతారా లేదా? అవునా? ఆ రకంగా కొన్ని ఇన్సిడెంటల్గా చేస్తూ ఉంటారు. 3 మెటాలిక్. ఇది ఎవరు కావాలని చేసింది కాదండి, అవసరమై చేసింది కాదు. ఇది మెటాలిక్ అనేది ఎలాగంటే చాలా రకాల ఫ్యాక్టరీస్ అనేది మన చుట్టూ ఏరియాల్లో ఉంటూనే ఉంటాయి.
అవునా? ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఈ ఫ్యాక్టరీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, వాళ్ళ యొక్క పనంతా కంప్లీట్ అయిన తర్వాత వేస్ట్ మెటీరియల్‌ని పొగ రూపంలో గానీ, వాటర్ వేస్ట్ రూపంలో గానీ, డ్రైనేజ్ రూపంలోకి పంపించేస్తూ ఉంటారు. ఆ డ్రైనేజ్ వల్ల ఏంటంటే చుట్టుపక్కల ఉన్న పొలాలుంటాయి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్న నదులు గానీ, రివర్స్ గానీ ఉంటూ ఉంటాయి కదా! వాటిల్లో కలిసిపోతూ ఉంటాయి. దాని ద్వారా ఆ వేస్ట్ మెటీరియల్స్ అంతా కూడా ఆ శాండ్‌లో గానీ, సాయిల్‌లో గానీ, వాటర్‌లో కూడా కలిసిపోతూ ఉంటాయి. లేదా మనం పీల్చే గాలిలో కూడా వాయువుల ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి కావాలని చేసింది కాదు. ఓకే. సో, ఈ రకంగా చేయడం ద్వారా ఏంటి అంటే మనకి చాలా రకాల హెల్త్ కాంప్లికేషన్స్ రావడం జరుగుతూ ఉంటాయి. సో, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిన ద్వారా మనకి కల్తీ అయితే ఈ రోజుకి ఏ ప్రాబ్లం రాదండి. రాను రాను చాలా రకాల హెల్త్ కాంప్లికేషన్స్ రావచ్చు. అందులో ఏంటి అంటే కామన్‌గా బాడీలో స్కిన్ అనేది చాలా రెడ్డిష్ అయిపోతూ ఉంటారు కొంతమందికి, అందరికీ రావాలని లేదు. ఈ యొక్క టైప్ ఆఫ్ పొల్యూషన్ వల్ల హెడేక్స్ రావడం జరుగుతూ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ ఆహారం తినడం ద్వారా స్టమక్ పెయిన్ కానీ, హార్మోనల్ ఇష్యూస్ కానీ, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కానీ, వామిటింగ్స్ కానీ, నాషియా కానీ, లేదా డయేరియా కానీ చాలా రకాల హెల్త్ కాంప్లికేషన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. లాంగ్ టర్మ్‌లో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయండి. ఏంటి అంటే కనుక బ్లడ్ లాస్ అయిపోవచ్చు. కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ అయిపోవచ్చు. బ్లడ్ లాస్ అయ్యి ఎనీమియా సిచ్యువేషన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. లేదా ఐ సైట్ వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, గ్లకోమా కానీ, తర్వాత స్టమక్‌లో ప్రాబ్లమ్స్ కానీ, లివర్లో ప్రాబ్లమ్స్ కానీ, లేదా కొన్ని రకాల క్యాన్సర్స్ కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో, ఇలా జరిగేటప్పుడు చాలా రకాల హెల్త్ కాంప్లికేషన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇందులో ఫైనల్‌గా ఏంటి అంటే కనుక ఒక కోడి పిల్ల ఉన్నదండి. ఎలాగా అంటే మనకి బ్రాయిలర్ చికెన్ ఏదైతే వస్తుందో అది ఎలా రావాలి అంటే గనక పూర్వకాలంలో ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ మనం బ్రాయిలర్ చికెన్ కన్జంప్షన్ కన్నా నాటుకోడి చికెన్ ఎక్కువగా తినేవాళ్ళం. అవునా? అది ఎలాగంటే ఎండకి ఎండి వానకి తడిచి డైరెక్ట్ సూర్యరశ్మి అనేది బాడీకి పడి ఆ వెముకలు అనేది స్ట్రెంగ్త్‌గా ఉంటాయి. ఓకే. సో, దానికి బాడీకి ఫిజికల్ యాక్టివిటీ మూమెంట్ ఎగిరేది, వెళ్ళేది, పరిగెత్తేది, నచ్చిన ఫుడ్ తినేది ఇలా ఉండేది. కానీ ఇప్పుడు చికెన్ అనేది ఎలాగ మనకి ప్రొడక్టివిటీ వస్తుంది అంటే వితిన్ 3 మంత్స్‌లో ఒక గుడ్డు నుంచి బేబీ వచ్చేసి బాడీ అనేది ఫామ్ అయ్యి మనకి తినడానికి వచ్చేస్తుంది. అంటే సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వదు. ఓకే. ఇంకా మోర్ ఓవర్ ఏంటి అంటే చాలా రకాల అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు. ఒకటే ప్లేస్‌లో ఉండిపోతూ ఉంటుంది. అదే స్మెల్‌లో ఉండిపోతుంది. అండ్ దానికి క్లీనింగ్ అనేది ఉండదు. దీని ద్వారా ఎంత బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ దానికి కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇచ్చి దాని బాడీని పెంచుతూ ఉంటారు. దీని ద్వారా కూడా చాలా హెల్త్ కాంప్లికేషన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. మేజర్‌గా ఆడపిల్లల్లో త్వరగా మెచ్యూరిటీ అయిపోవడానికి కూడా ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటూ ఉంటుందన్నమాట. ఓకే. ఆ యొక్క హార్మోనల్ ఇంజెక్షన్స్ దానికి ఇచ్చేస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఆ చికెన్ మనం తింటూ ఉన్నాం. అది చికెన్ గురించి. 2 మనం తాగే పాలు ఏ రకంగా వస్తున్నాయి అంటే కనుక ప్యాకెట్ మిల్క్ తాగుతూ ఉంటాం. ఆ ప్యాకెట్ మిల్క్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే అది ఎలా తయారు చేస్తున్నారనేది మనకు తెలీదు. 2 ఆవులు ఏవైతే ఉన్నాయో మేము ఆవుల నుంచే తెప్పించుకుంటున్నాం, గేదెల నుంచి తెప్పించుకుంటున్నాం అని మీరు అనుకుంటారు. మా ఇంటి ముందుకు వచ్చే వెతుకుతున్నారు అనుకుంటారు. బట్ ఆ ఆవు ఆ పాలు ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే దాని ఓనర్ ఎన్ని ఇంజెక్షన్స్ ఇప్పించారో మనకు తెలియదు కదా. ఆక్సిటోసిన్ అనే హార్మోన్కి దానికి ఇవ్వడం ద్వారా అవి అన్ని పాలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే. యాక్చువల్‌గా పాలు 2 లీటర్లు, 3 లీటర్లు, మహా అయితే 4, 5 లీటర్లు. అవునా? అంతకు మించి ఎక్కువ ఎలా వచ్చేస్తాయి ఒక ఆవుకి అంటే గనక ఈ యొక్క ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో, మీరే తెలుసుకోండి ఏ టైప్ ఆఫ్ ఆహారం తినాలి, ఎలాంటి ఆహారం మీ పిల్లలకి పెట్టాలి అనేది. ఓకే. నేను కేవలం జస్ట్ అవేర్‌నెస్ పర్పస్ కోసం ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది. నచ్చితే కనుక లైక్ చేయండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చితే కనుక ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.